సినిమాలున్నా లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. అయితే కొన్నాళ్లుగా సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత గ్లామర్ గేట్స్ ఎత్తేసి సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తోంది. మరి ఈ హీట్ వేవ్ తగిలైనా తెలుగు సినిమాల ఆఫర్లు వస్తాయా? లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత దాదాపు 7-8 నెలల నుంచి బ్రేక్లోనే ఉంది. బ్యాక్ టు వర్క్ అని మొన్న మధ్య ఫోటోలు పెట్టింది కానీ నెక్స్ట్ సినిమా ఏంటనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అసలు సమంతకి ఇప్పుడు అఫీషియల్ గా సినిమాలేం లేవు. దాంతో మళ్లీ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ దిగిన హాట్ ఫోటోలు పోస్ట్ చేసి ఒక్కసారిగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. సమంత హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం వెనుక అసలు కథేంటా అని రకరకాలుగా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. సమంత ఎప్పుడూ లేనంత హాట్ గా 2 పీసెస్ తో ఫోటోలు షేర్ చేసింది. ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ కి ఇవి నచ్చితే కొంతమందికి మాత్రం సమంత మరీ ఇంత బోల్డ్ గా ఫోటోలు పోస్ట్ చేయడం మాత్రం నచ్చలేదు. అయితే ఇదంతా అవకాశాల కోసమే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లో బిజీగా ఉన్నప్పుడు బాలీవుడ్ అంటూ వెళ్లిపోయింది. హిందీలో సమంతకి చెప్పుకోదగ్గ ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ తెలుగు సినిమాల వైపు చూస్తోందని, అందుకే ఈ బోల్డ్ ఫోటోలు పెడుతోందని సోషల్ మీడియాలో రూమర్ నడుస్తోంది. సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ తప్పించి ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అటు బాలీవుడ్ లో కానీ తమిళ్, తెలుగులో కానీ ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నట్టు కనీసం రూమర్ కూడా వినిపించడం లేదు. మొన్నీ మధ్య టేక్ 20 అంటూ పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేసిన సమంత అసలు సినిమా ఆఫర్లు రాక ఖాళీగా ఉందా లేక సినిమాల్ని లైట్ తీసుకుని ఖాళీగా ఉందా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. అయితే 2-3 ఏళ్ల నుంచి సమంత సౌత్ లో చేసిన సినిమాలేం పెద్దగా ఆడకపోవడంతో సౌత్ లో స్పెషల్లీ తెలుగులో క్రేజ్ తగ్గిందని, అది మళ్లీ పికప్ చేసుకోవడానికి పుష్పలో ఐటమ్ సాంగ్ చేసిందని టాక్. అయితే ఆ తర్వాత కూడా సమంతకి హిట్ లేకపోవడంతో ఇక సమంతని టాలీవుడ్ లైట్ తీసుకుందని అనుకుంటున్నారు జనాలు.